నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. మధుమేహం ఎవరికైనా చేటే చేస్తుంది. పైకేమీ తెలియకుండానే లోపల అనర్థాల్ని తెచ్చిపెడుతుంది. దీనికి ఆడ మగ వయసు తారతమ్యాలేవీ లేవు. అందువల్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. ఆడవారైతే మరింత జాగ్రత్త పడాలి. ఎందుకంటే సంతానాన్ని కనే వయసులో మధుమేహం వస్తే తల్లికే కాదు, బిడ్డకు కూడా అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇద్దరికి ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది. కొందరికి గర్భం ధరించడానికి ముందే షుగర్ జబ్బు ఉండొచ్చు. మరికొందరికి గర్భం ధరించాక మొదలవ్వచ్చు. అలాగని గర్భిణీ దశలో మధుమేహం వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు. తగు చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే చాలు, పన్నెంటి బిడ్డకు జన్మనివ్వచ్చు. గర్భిణీ దశలో మధుమేహం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, డయాబెటీస్, మధుమేహం పేర్లు మాత్రమే వేరు, కానీ జబ్బు మాత్రం ఒక్కటే. అది రక్తంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో షుగర్స్ ఉండడం. షుగర్ రావడానికి కారణాలేవైనా కావచ్చు, కానీ ఇవాళ ఈ డయాబెటీస్ అనేది మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. చివరికి అమ్మతనానికి సైతం నేడు షుగర్ జబ్బు పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. గర్భం ధరించినప్పటి నుంచి కాన్పయ్యేదాకా ఇటు కాబోయే అమ్మకు, అటు పుట్టబోయే బిడ్డకు అడుగడుగున అనేక సమస్యల్ని, అవరోధాల్ని తెచ్చిపెడుతోంది. మన దగ్గర ప్రతి 100 మంది గర్భిణీల్లో సుమారు 10% మందిలో షుగర్ కనిపిస్తోందని ఒక అంచనా. గర్భిణీ దశలో మాత్రమే కనిపించే ఈ షుగర్ జబ్బుని జెస్టేషనల్ డయాబెటీస్గా పిలుస్తున్నారు. స్త్రీ గర్భం దాల్చినప్పుడు అదొక రకమైన బ్లడ్లో వచ్చే మార్పుల వల్ల తర్వాత మావి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. దీంతో ఏంటంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి అనేది చాలా తరచుగా చూస్తుంటాం. గత 20 సంవత్సరాల నుంచి ఇండియాలో షుగర్ అనేది ఒక మన కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు పాండమిక్ ఎలా అన్నామో అలాంటి ఒక ఎపిడమిక్ పాండమిక్ లాగా తయారైందనమాట. అయితే ఈ షుగర్ వ్యాధి ప్రెగ్నెన్సీలో ఎంత తరచుగా చూస్తున్నామంటే, ఎస్పెషలీ స్త్రీలు బరువు అంటే కాస్త వెయిట్ అది ఎక్కువ ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి కూడా చూస్తున్నాం అనమాట. అంత ఫ్రీక్వెంట్గా ఇండియన్ పాపులేషన్లో మనం ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి చూస్తున్నాం. అయితే ఇది కొంతవరకు హార్మోన్స్ వల్ల కారణం. ఇంకా కొంత ఏంటంటే మనం గర్భిణీ స్త్రీలకి అందరం కూడాను కొంచెం ఎక్కువ ఆహారం తీసుకోవాలి, తల్లికి పిల్లకి కూడా ఆహారం కావాలని చెప్పేసి మనం టోటల్ నంబర్ ఆఫ్ క్యాలరీస్ అంటే ఎక్కువగా ఫుడ్, అది ఫ్రూట్ జ్యూసెస్ రూపేణా కానీ, ఇంకొక రైస్ క్వాంటిటీ కానీ, రోజుకి 3-4 సార్లు మీల్స్ కానీ, స్నాక్స్ కానీ ఈ రకంగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండటం వల్ల కూడా తర్వాత కంప్లీట్ రెస్ట్ తీసుకోవటం, యాక్టివ్గా ఉండకపోవటం, ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉద్యోగం ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండటం, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంత అవగాహన లేకపోవటం వల్ల ఈ గర్భిణీ స్త్రీలకి వాళ్ళలో షుగర్ వ్యాధి చూస్తున్నాం అన్నమాట. గర్భిణీ దశలో ప్రత్యేకంగా ఈ కారణాల వల్లే షుగర్ జబ్బు వస్తుందని చెప్పలేకపోయినా అందుకు కడుపులో పెరిగే బిడ్డ ఒక కారణం కావచ్చని డాక్టర్లు గుర్తించారు. నీటిలో చేపపిల్లలాగా తల్లి గర్భంలో బిడ్డ కూడా 9 నెలల పాటు మాయలో పెరుగుతుంది. ఈ పరిస్థితిలో బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ కూడా మాయకు అతుక్కొని ఉండే బొడ్డు పేగు ద్వారా అందుతుంటాయి. బిడ్డ ఎదుగుదలకు అవసరమైన హార్మోన్లను కూడా ఈ మాయే విడుదల చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలా మాయ నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఇన్సులిన్ నిరోధకంగా మారుతుంటాయి. అంటే ఇన్సులిన్ని పని చేయకుండా చేస్తాయి. ఇలాంటప్పుడు ఆ గర్భిణీలో మధుమేహం కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భం ధరించడానికి ముందే బరువు ఎక్కువగా ఉండడం, లేటు వయసులో గర్భం ధరించడం, గర్భంతో ఉన్నప్పుడు వేగంగా బరువు పెరగడం, మొదటి గర్భంలో షుగర్ జబ్బు వచ్చి ఉండడం, కుటుంబంలో అనువంశికంగా షుగర్ జబ్బు వస్తూ ఉండడం, ఇవన్నీ గర్భిణీ దశలో షుగర్ని తెచ్చిపెట్టే కారకాలేనని చెబుతారు డాక్టర్లు.
గర్భిణీ స్త్రీలకి ఈ షుగర్ జబ్బు సోకినట్లయితే తల్లికి కడుపులో ఉన్న బిడ్డకి కూడా చాలా ఇబ్బందులు రావచ్చు. అయితే మనం కరెక్ట్ టైంలో అంటే షుగర్ వచ్చింది అనేది షుగర్ టెస్ట్ అవసరం. అంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్త్రీ బరువు ఎక్కువ ఉన్నా కూడా, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ కనుకుంటే ఆ ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు గల బిడ్డ పుట్టినట్టయితే 3.5-4 కిలోల పైన బిడ్డ పుట్టినట్టయితే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో షుగర్ రావటం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా షుగర్ ఉండటం కానీ, ఇలాంటి వేరియస్ అంటే ఒకవేళ ఏదైనా మందుల మీద స్టీరాయిడ్ లాంటి మందులు వేరే కారణంగా వాడటం కానీ, లేకపోతే బీపీ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ అనమాట. అంటే అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న లేడీస్ని మనం చాలా ఎర్లీగా టెస్టింగ్ చేసుకోవచ్చు. అంటే 3 months to 4 months ప్రెగ్నెంట్ 3-4 నెలల్లో అలా చెక్ చేసుకుని షుగర్ వచ్చిందని నిర్ధారణ అయితే దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే వాటికి ప్రాబ్లమ్స్ అంటే వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఇంకా తల్లికి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అని అంటే షుగర్ బాగా ఎక్కువైపోయి ఒక్కొక్కసారి కీటోఎసిడోసిస్ అంటాం. అంటే అడ్మిషన్ అవసరం అయ్యే అంతగా బాడీలో రక్తంలో మార్పులు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే హైపోగ్లైసిమియా అంటే షుగర్స్ బాగా పడిపోవటం కూడా జరుగుతుంది. ఆ పడిపోవటం వల్ల చెమటలు పట్టేసి దడదడగా అనిపించి తిమ్మిర్లు అవన్నీ చేతులు ఎక్కి అలా కళ్ళు తిరిగి పడిపోవటం ఇట్లాంటివి అవన్నీ ఒక్కొక్కసారి లైఫ్కి చాలా డేంజరస్ థింగ్స్ అన్నమాట. ఇకపోతే బిడ్డలో అవయవ లోపాలు కూడా రావచ్చు అనమాట. ఎస్పెషలీ బ్రెయిన్కి సంబంధించిన లోపాలు కానీ, హార్ట్కి సంబంధించిన లోపాలు కానీ బిడ్డలో రావచ్చు. అదేంటి అర్లీగా ఈ షుగర్ వ్యాధి అనేది సోకితే తర్వాత ఉమ్మనీరు ఎక్కువ ఉండటం, బేబీ సైజు పెరగటం, డెలివరీ ముందుగా చేయాల్సి రావటం, తర్వాత కాంప్లికేటెడ్ డెలివరీ టైంలో ఇబ్బందులు రావటం, ఎనస్థీషియా ప్రాబ్లమ్స్ అంటే మత్తు ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేకపోతే ఎక్కువగా నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ పట్టడం, డెలివరీ అయినా కూడా షుగర్లు అయి పడిపోవటం, ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అమ్మ కావడం ఒక తీయటి కళ. ఆ తీయటి కళకు నేడు తీపి జబ్బు ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. కాబోయే అమ్మకు అబార్షన్ ముప్పు మొదలుకుని కాన్పు వరకు అనేక అనర్థాలు ఎదురవుతుంటాయి. ఇన్సులిన్ నిరోధకత మూలంగా పుట్టబోయే బిడ్డ ఎదుగుదల కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. గర్భిణీ దశలో తల్లి బిడ్డల ఆరోగ్యానికి శాపంగా పరిణమించే షుగర్ జబ్బు గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆకలి ఎక్కువగా ఉండడం, మాటిమాటికి దప్పిక వేయడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఈ 3 లక్షణాలు షుగర్ జబ్బు తాలూకు సంకేతాలు. గర్భిణీ దశలో షుగర్ బారిన పడ్డప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు మిగతా షుగర్ పేషెంట్స్ మాదిరే గర్భిణీలు కూడా మందులు వేసుకుంటూ ఆహారం, వ్యాయామం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ మనలో చాలామంది గర్భిణీలు తమ ఒంట్లోని షుగర్ జబ్బు గురించి పెద్దగా పట్టించుకోరు. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందిలే, దీనికోసం మళ్లీ మందులు వేసుకోనక్కర్లేదు, పథ్యాలు పాటించాల్సిన పని లేదు అని అనుకుంటారు. షుగర్ జబ్బు విషయంలో ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదు. షుగర్ అదుపు తప్పుతున్న కొద్దీ ఇటు కాబోయే అమ్మకు, అటు లోపల పెరిగే బిడ్డకు కష్టాలు కూడా పెరిగిపోతాయి. కడుపులో ఉన్న గర్భస్థ శిశువు అనేది యావరేజ్ సైజు అంటే అటు పెద్దగాను కాకుండా బరువు ఎక్కువగా కాకుండా బరువు తక్కువగా కాకుండా ఉంటే పర్ఫెక్ట్ అన్నమాట. అయితే బరువు చక్కగా బరువు పెరిగింది కదా మంచిది అనుకోవటానికి లేదు. ఎందుకు బరువు పెరుగుతారు ఈ షుగర్ వ్యాధిలో అంటే, షుగర్స్ ఇప్పుడు తల్లి షుగర్ ఎక్కువ ఉంటే అది మావి ద్వారా బిడ్డకు కూడా షుగర్ ఎక్కువ అవుతుంది. షుగరు బిడ్డ రక్తంలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ప్యాంక్రియాస్ రికగ్నైజ్ చేసి ఒక ఇన్సులిన్ అనే హార్మోన్ను ఎక్కువ సెక్రీట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే దాన్ని ఎక్కువ షుగరు ఎక్కువ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనిషి లావ్ అయ్యేటట్టు చేస్తుంది. సో గర్భస్థ శిశువు వెయిట్ పెరిగేటట్టు అవుతుందన్నమాట. హైపర్ ఇన్సులినీమియా అనే ఇది ఆంగ్ల పదం. కానీ ఆ సిచ్యువేషన్ వల్ల
ఇలా బిడ్డ బరువు పెరుగుతుంది. అండ్ ఈ బరువు పెరిగిన బిడ్డ డెలివరీ అప్పుడు ఇబ్బంది, ఆ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి తొందరగా షుగర్స్ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. తర్వాత జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎక్కువ బరువు ఉన్న పిల్లలు. గర్భిణీ స్త్రీకి షుగర్ ఉన్నప్పుడు మామూలుగా ఎప్పుడు మేము ఇచ్చే ఐరన్, కాల్షియము, ఫోలిక్ యాసిడ్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి. ఇంకా దాంతోపాటు ఏమైనా బీపీ ప్రాబ్లం వస్తుందేమోనని తరచుగా బీపీ చెకప్స్ అయి చేయించుకోవాలి. ఆ తర్వాత విటమిన్ డి కానీ B12 లెవెల్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, థైరాయిడ్ టెస్ట్లు అవన్నీ రొటీన్ ప్రకారం చేయించుకుంటూ ఉండాలి. ఇకపోతే ప్రత్యేకమైన మెడిసిన్స్ అంటే షుగర్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము ట్రీట్మెంటు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అంటే డైట్ మార్చుకోవటం, ఎక్సర్సైజు, సరిపడా రెస్ట్, వీటి మధ్య బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్స్డ్ డైట్. సో మెడికల్ న్యూట్రిషన్ థెరపీ MNT అంటున్నాం, అది ఫస్ట్ ట్రై చేసినాక ఆ తర్వాతే షుగర్కి టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ స్వీట్స్ అసలు తినొద్దని చెప్తాం. ఇప్పుడు స్వీట్స్ వద్దు, ఒట్టి సింపుల్ షుగర్స్ వద్దు, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. టాక్సిన్స్ బ్లడ్లోకి వెళ్తాయి, ప్రిజర్వేటివ్స్ కానీ రంగు పదార్థాలు కానీ తినొద్దు. ఇలా కార్బోహైడ్రేట్ డైట్లో 50% మాత్రమే ఉంచుకుని ప్రోటీన్ 25%, ఫ్యాట్ 25%, ఒక సమతుల్యమైన ఆహారం తీసుకోవాలన్నమాట. అయితే ఇది డైటీషియన్స్, షుగర్ వచ్చినప్పుడు డైటీషియన్స్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి వాళ్ళ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో జనరల్గా ఒక బుక్లో రాసిందో ఒక లీఫ్లెట్ ఇస్తే సరిపోకపోవచ్చు. గర్భిణీ దశలో కనిపించే షుగర్ జబ్బు గర్భిణీ ఆరోగ్యంతో పాటు గర్భంలో పెరిగే బిడ్డ ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. షుగర్ ధాటికి శిశువు చుట్టూ రక్షణ కవచంగా ఉండే మాయ బలహీనమైపోతుంది. దీంతో బిడ్డ ఎదుగుదల క్రమం తప్పుతుంది. పుట్టే బిడ్డలు బాగా పెద్దగా, ఎక్కువ బరువుతో పుడుతుంటారు. అవకరాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. బిడ్డలో ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెంది ఉండవు. ఇలాంటప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఏడవడం అనేది ఉండదు. బిడ్డలో భుజాలు సరిగ్గా ఎదగని పరిస్థితి ఉంటుంది. ఇక పుట్టుకతో ఆయాసం, కామెర్లు కనిపించవచ్చు. కాన్పు కూడా కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. షుగర్ మూలంగా గర్భిణీకి అస్తమానం ఏదో ఒక ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది. తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ బాధిస్తుంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెంట్ లేడీకి డయాబెటీస్ అనేది అంటే మనం 20 ప్రెగ్నెన్సీలో సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గనక షుగర్ వస్తే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఫస్ట్ హాఫ్లో షుగర్ కనుక కనిపిస్తే అది ఇంతకు ముందే ఉండుండొచ్చు, ప్రెగ్నెన్సీ రాకముందే ఉండుండొచ్చు, మనం దాన్ని కనిపెట్టకపోయి ఉండొచ్చు. సో అవకాశం ఉంది. సో జెస్టేషనల్ డయాబెటీస్ 20 వీక్స్ తర్వాత, అంటే 5th మంత్ తర్వాత మనం రికగ్నైజ్ చేసాం అనుకోండి టెస్టుల ద్వారా. అప్పుడు ఏమేం చేయాలని మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ డైట్ ట్రై చేయాలి. కనీసం 2 వారాలన్నా డైట్ ట్రై చేయాలి. మళ్ళీ టెస్టులు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి అటు ట్యాబ్లెట్సా లేకపోతే డైరెక్ట్గా ఇన్సులిన్ మీద పెట్టాలా అనేది ఆ షుగర్ లెవెల్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత దీనిలో 2 రకాలు. మనము ఫస్ట్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గనక షుగర్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉండి ఉండొచ్చు. అదే కనుక ఒట్టి గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ వచ్చినట్లయితే జనరల్గా 100కి 90% పైన, దగ్గరగా 100కి 98% వరకు తగ్గిపోతుంది. ఏది 6 వారాల్లోపు తగ్గిపోతుంది డెలివరీ అయిన తర్వాత. కాకపోతే వీళ్ళకి తర్వాత లైఫ్లో షుగర్ వచ్చే అవకాశం, ఈ బిడ్డకు కూడా షుగర్ లాంగ్ టర్మ్లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు ఎక్కువ పెరగపోవటం, అప్పుడప్పుడు చెకప్లు చేయించుకోవటం జాగ్రత్తగా. గర్భిణీ దశలో కనిపించే మధుమేహం చాలా మందిలో కాన్పు తర్వాత తగ్గిపోతుంటుంది. అయితే వీరికి ముందు షుగర్ జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాన్పు అయ్యాక కూడా తరచూ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. గర్భిణీ దశలో షుగర్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందులు, ఆహారం, వ్యాయామం షుగర్ జబ్బుని అదుపులో ఉంచే అత్యుత్తమ పరిష్కారాలు ఇవే.
జెస్టేషనల్ డయాబెటీస్తో బాధపడే గర్భిణీలు కూడా ఈ జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేళ్లకు మందులు వేసుకోవాలి. స్వీట్లు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజువారీ ఆహారంలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చెయ్యాలి. షుగర్ జబ్బు కోసం పథ్యాలు పాటిస్తే తల్లి బిడ్డలకు పోషకాల కొరత ఏర్పడదా అనే సందేహం రావచ్చు. అయితే పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి. ఆహార వ్యాయామాలతో కూడా షుగర్ అదుపులోకి రానప్పుడు డాక్టర్ సలహాతో ఇన్సులిన్ని మొదలు పెట్టడం మంచిది. ఒక ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినట్లయితే తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ లేడీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు బరువు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి జెనెటిక్గా అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మావి ఆ హార్మోన్స్ అలా పనిచేస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ షుగర్ ఉన్న లేడీసు ఆ షుగర్ కంట్రోల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే దానికోసం డయాబెటీషియన్ వాళ్ళు ఎవరితో అయితే చూపించుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆ షుగర్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ రావాలి. ఏది 3 months బిఫోర్ అట్లీస్ట్ మంచి షుగర్ కంట్రోల్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అయ్యే రిస్క్ తక్కువ ఉంటుంది. బేబీస్కి అవయవ లోపాలు వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత బరువు తగ్గటం, మంచి డైట్ ప్లాన్లోకి వెళ్ళటం, తర్వాత ఈ టాబ్లెట్స్ అన్నీ కరెక్ట్ డోసెస్లోకి రావటం, అండ్ డయాబెటీషియన్ దగ్గర కన్సల్టేషను, మన డైటీషియన్ కన్సల్టేషను, తర్వాత ఈ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, ఇవన్నీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ముందే చేసుకుని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి వస్తుందనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎలా అంటే ఎంత తరచుగా చూస్తున్నాం అనే దాని ఫ్రీక్వెన్సీ ప్రతి నలుగురిలో ఒకళ్ళకి రావటం, కొన్ని పాపులేషన్స్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి కూడా షుగర్ వస్తుంది. దాన్ని బట్టి మనం మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా మెయిన్గా బయట ఆహారం తీసుకోపోవటం, ఎక్సర్సైజ్ రోజుకి 30 నిమిషాలన్న మినిమం ఎక్సర్సైజ్, అదేంటి బాడీని పట్టి ఎట్ ఏ టైము 10 minutes 3 times చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ యోగా చేసుకోవటం, చక్కటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, ఇప్పుడు అన్నీ కూడాను మీ గైనకాలజిస్ట్ని అడగొచ్చు. రిలయబుల్ ఆన్లైన్ రిసోర్సెస్ ప్రెగ్నెన్సీ యోగా రిసోర్సెస్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అవుతూ చక్కటి మెంటల్ హెల్త్తో, అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. సో మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మనశ్శాంతిగా హాయిగా కరెక్ట్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. షుగర్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. గర్భిణీ దశలో షుగర్ జబ్బు రాకుండా నివారించుకోవడానికి గర్భం ధరించడానికి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 30 ఏళ్లకు ముందుగానే పిల్లల కోసం ప్రయత్నించడం మంచిది. గర్భధారణ ఆలస్యమవుతున్న కొద్దీ షుగర్ జబ్బు లాంటి సమస్యల తాకిడి పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. మొదటి గర్భంలో షుగర్తో బాధపడ్డప్పుడు, కుటుంబంలో అనువంశికంగా షుగర్ జబ్బు వస్తున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాత మాత్రమే గర్భం ధరించడం ఉత్తమం. గర్భిణీ దశలో మధుమేహానికి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆహార వ్యాయామాల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమే. అలాగే తరచూ గ్లూకోజ్ పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భిణీ దశలో మధుమేహ గండాన్ని సులువుగానే గట్టెక్కొచ్చు.